శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 17వ అధ్యాయము గురుదత్త వేదానం నుండి ప్రథమ కందార్థము క్రమ సంఖ్య 260. నన్నాశ్రయించినావని అన్నాయి బోధనీకు అతుకుట కొరకై ఎన్నో యుక్తుల చెప్పితి, ఇన్నావా దీన్ని నీవు విడువకెప్పటికీ, నాయాజ్ఞను గడువకెప్పటికీ. నను నీవు నిన్ను నే గన్న వెళ్ళేటిదో, నను నీవు విడలేవు నిన్ను నే విడలేను విడువాకెప్పటికీ, నాయాజ్ఞను గడువాకెప్పటికీ. గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీనిచ్చలానందనారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 17వ అధ్యాయము గురుదత్త అభయదానము నుండి ఈరోజు మనము 1వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 260. క్రిందటి అధ్యాయము 16వ అధ్యాయము గురు శిష్య ఉభయ లక్షణములో మనం విచారించుకున్నటువంటి విచారణని ఆ గురు శిష్యుల ఉభయులకు ఉండవలసిన లక్షణములను మనము క్రిందటి అధ్యాయములో తెలుసుకున్నాం. పదహారవ అధ్యాయములో ఆ గురు శిష్యులకు ఉభయులకు ఉండవలసిన లక్షణములను మనము క్రిందటి అధ్యాయంలో తెలుసుకున్నాం. శిష్యుని యొక్క అజ్ఞానపు ముడి. ఆ శిష్యుని యొక్క అజ్ఞానపు ముడి అనగానే ఏమిటంటే హృదయ గ్రంథి విడిపించవలెను అనే దయతో, ఆ హృదయ గ్రంథి విడిపించవలెను అనే దయతో కూడిన మనస్సు ఆ గురుమూర్తికి, ఆ శిష్యునకు ఆ గురుమూర్తి సాక్షాత్ పరమేశ్వరుడే. తన పుణ్యము వలన ఈ రూపముతో అవతరించినట్లగును. అట్లు భావించకపోయినచో ఈ బోధ అబ్బదనియు మరియు ఆ గురుమూర్తి ధనాశాపరుడు కాకూడదనియు, గురుమూర్తి శిశుని తన కన్న కుమారుని కంటే అధికముగా చూడవలననియు, అట్లే శిష్యుడు తన గురుమూర్తి యందు పూజ్య పితృభావము కలిగి ఉండవలననియు మనము, మరియు మలయాద్రి వద్దనున్న ఆటవికులు ఆ చందన శాఖలనే వంటకట్టెలుగా ఉపయోగించుకున్నట్లుగా తన ఇంటినే ఉన్న గొప్ప పండితుడైన బ్రహ్మజ్ఞాన సంపన్నుని యందు తగినంత గౌరవభావము
ఆ ఇంట్లో వారికి ఉండక చులకనగా కనిపించును. ఆ దూరమున ఉన్నను సంస్కారవంతుడు ఆ బోధను కోరి గురుమూర్తిని చక్కగా ఆశ్రయించి బోధను సంపాదించుకొనును. మరి కుసంస్కారి దగ్గరగా ఉన్నప్పటికీ బోధను గ్రహించలేడు. అమూర్ఖులైన వారు ఎంతో గొప్పది అని భావించి ఈ బోధను చెప్పుకున్నను ఇందులో ఏ గొప్పతనము కనిపించడం లేదని బాధపడుచుందరు. అట్టి వారికి ఈ బోధ అబ్బదు. అట్టి వారికి ఈ బోధ అబ్బదు. నాకు ఏ మహిమలు మహత్తులు కనపడలేదే అని ఈ పరిపూర్ణ బోధలో ఉన్న గొప్పతనము వారికి కనిపించడం లేక బాధపడుచుందరు. అట్టి వారికి బోధ అబ్బదు. చాలా కాలము నుండి ఈ బోధ నేర్వాలనుకుంటున్నాను, కానీ ఆ సరి అయిన విధానము తెలియక ఆ బోధను తెలుసుకొనలేకపోతుని జన్మ వృధాపరుచుకున్నాను అని బాధపడే వారికి మాత్రమే చక్కగా ఆ గురుమూర్తిని ఆశ్రయించి బోధను గ్రహింతురు. ఇంకా ఇది రతనముల హారమనియు ఆ బోధను కోరిన వారు కంఠసీమను ధరించుమనియు ఈ పద్యములను కంఠస్థముగా చదువుకొనినచో బోధ చెప్పుటకు భద్రముగా ఉండుననియు మనము తెలుసుకుంటూ మరియు బోధను విని ఊరకుండక ఇతరులకు తాను వినిన బోధ తిరిగి చెప్పుటచే బోధలోని మర్మధర్మములు తెలియబడగలవు అనియు చివరి పద్యములో చాలా ముఖ్యమైనది. ఆ బోధ గురుమూర్తి ఎంత బాగా చెప్పినను శిష్యుడు గురుమూర్తిని పూజించనిదే, గురువుచే అనుష్ఠించనిదే, గురువును సేవించకపోయినచో ఈ బోధ మనసుకు పట్టదు. కనుక గురువు పూజించుతూ గురువు అనుష్ఠాన మార్గంలో ఉండి గురువుని ఎవరైతే సేవించుకుంటారో అట్టి వారికి మాత్రమే ఈ బోధ పడుతుంది, లేకపోతే ఈ బోధ మనస్సుకు పట్టదు. ఇది చాలా గుర్తించవలసిన విషయము అంటూ చివరి కన్నార్థము ద్వారా మనము విచారించుకున్నాము. ఇక తదుపరి అధ్యాయము 17వ అధ్యాయము గురుదత్త అభయదానము. 1వ కన్నార్థము క్రమసంఖ్య 260. ఈ కన్నార్థము గురువు ఆజ్ఞానువర్తనముగా నడుచుకునవలెను అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా మనకు తెలియచేస్తున్నారు. ఏమని అంటే, నన్ను ఆశ్రయించినావని అన్నా ఈ బోధ నీకు అతుకుట కొరకై ఎన్నో యుక్తుల చెప్పితి, విన్నావా దీన్ని నీవు విడువాకెప్పటికీ, నా జ్ఞాను గడువాకెప్పటికీ, నన్ను నీవు నిన్ను నేగన్న వేలెట్టిదో, నన్ను నీవు విడాలేవు నిన్ను నే విడాలేను విడవాకెప్పటికీ, నాయాజ్ఞాను గడువాకెప్పటికీ. అన్నా నాయనా, నన్ను ఆశ్రయించినావని అస్థాన శుశ్రూష యందు గురుస్థానమునందే ఉండి
ఆ జీవితమును వెచ్చించుట చేత. అయ్యా. ఎందుకు అంటే ఈ బోధ నీకు అతుకుట కొరకు, ఈ పరిపూర్ణ భావము దృఢపరచుటకు ఎన్నో యుక్తులు చెప్పితి. ఇప్పటిదాకా నీకు అనేక రకములైన ద్రాష్టాంతములు ప్రబోధించి ఉన్నాను. విన్నావా? గురుదేవా. గట్టిగా దృఢపరుచుకున్నావా? నాయన. దీన్ని అంటే ఇట్టి అపూర్వమైన భావమును అయ్యా. నీవు విడవకెప్పటికీ. నీ జీవిత కాలమంతయు ఇట్టి భావమునే కలిగి ఉండుము. గురుదేవా. అయితే నా ఆజ్ఞను నే ప్రబోధించిన విధానమునందు ఎరుకను విడుచు క్రమము. నే ప్రబోధించు విధానమునందు ఎరుకను విడుచు క్రమము గడవకెప్పటికీ అతిక్రమించి జీవించకు. అంటే అఘోరమైన దుఃఖాంబుదిని దాటుటకు నీవు నన్ను ఆశ్రయించితివని. నీ మీద నాకు కరుణ కలిగి ఈ పరిపూర్ణ బోధ నీకు బాగుగా దృఢపడుటగాను ఎన్నో యుక్తులు, ఎన్నో ఉపమానములు తెలియపరిచి ఎరుక పరిపూర్ణముల లక్షణములను నిరూపణ చేసి నీకు ఉన్న శంకలన్నీ మరలా పుట్టకుండగా నీకు తెలియజేసినాను. అది నిజమేనని నీకు అర్థమయ్యే ఉన్నది. చక్కగా విన్నావు కదా? అయ్యా. చక్కగా విన్నావు కదా? గురుదేవా. ఇక ఎన్నడూ ఈ పరిపూర్ణ బోధను మాత్రము విడవకు, మననము చేసుకొని చుండుము. ఇది నా ఆజ్ఞ. నా ఆజ్ఞను మీరి నడుచుకొనుకుము. ఇది నా మాటగా జ్ఞాపకము ఉంచుకొనుము. ఇది నా మాటగా జ్ఞాపకము ఉంచుకొనవలెను. నన్ను నీవు నిన్ను నేను కన్నవేళ ఎట్టిదో. అంటే గురు శిష్యులమైన మనము ఒకరికొకరు ఎదురుపడిన వేళ సందర్భము ఎటువంటిదో. నన్ను నీవు నిన్ను నేను కన్నవేళ ఎట్టిదో అంటే గురు శిష్యులమైన మనము ఒకరికొకరు ఎదురుపడిన వేళ సందర్భము ఎటువంటిదో. నన్ను నీవు విడలేవు, గురువైన నన్ను నీవు విడిచి ఉండుట కష్టము. నిన్ను నే విడవలేను, అశిష్యుడవైన నిన్ను నేను విడిచి ఉండుట కూడా కష్టమే. చూడు, నన్ను నీవు విడలేవు, గురువైన నన్ను నీవు విడిచి ఉండుట కష్టము. నేను నిన్ను విడవలేను, శిష్యుడవైన నిన్ను నే విడిచి ఉండుట కూడా కష్టము. విడవకెప్పటికీ ఈ భావమును ఎల్లప్పుడూ కలిగి ఉండుము. అంటే నన్ను నీవు, నేను నిన్ను. ఎట్టి మంచి సమయములో మనం ఇరువురము కలుసుకున్నాము. నన్ను నీవు, నేను నిన్ను విడిచి ఉండము, విడవవద్దు కూడా అంటూ మనకు కృష్ణదేశికేంద్రుల వారు ఈ కందార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.